హాయ్ గాయ్స్, మీకు తెలుసా అసలు భగవద్గీత ఎలా వచ్చిందో అండ్ భగవద్గీత రావడానికి గల కారణాలేంటో? డోంట్ వరీ, ఈ వీడియో అందుకోసమే. ఈ వీడియోలో అసలు భగవద్గీత రావడానికి గల కారణాలను నేను మీకు చెప్పబోతున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, అలాగే భగవద్గీత చదవడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇది మన భగవద్గీత సిరీస్లో ఫస్ట్ వీడియో. దీని తర్వాత వరుసగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అప్పుడే యూట్యూబ్ ఈ వీడియోని ఇంకా చాలామందికి షేర్ చేస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం వీడియోని. అసలు భగవద్గీత రావడానికి కారణం మహాభారత యుద్ధం. ముందుగా మహాభారత యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఇక్కడ నేను మహాభారతం మొత్తం చెప్పడం లేదు, ఎందుకంటే మొత్తం చెప్పాలంటే చాలా ఎపిసోడ్స్ చేయాలి. సో జూదసభ తర్వాత నుండి షార్ట్గా యుద్ధం వచ్చే వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూదసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన తర్వాత కౌరవులు పాండవులని 12 ఏళ్ల వనవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపించారు. ఇక్కడ నియమం ఏంటంటే 12 ఏళ్ల వనవాసం తర్వాత అజ్ఞాతవాసంలో పాండవులను ఎవ్వరూ గుర్తుపట్టకూడదు. ఒకవేళ గుర్తుపడితే మళ్ళీ వనవాసం అజ్ఞాతవాసం చేయాలి. ఒకవేళ పాండవులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే తిరిగి పాండవుల రాజ్యం వారికి అప్పగించాలి. అలా పాండవులు మొత్తం వనవాసం మరియు అజ్ఞాతవాసాన్ని కంప్లీట్ చేశారు. కానీ ఈ అజ్ఞాతవాసం చివరి రోజు దుర్యోధనుడు పాండవులని అజ్ఞాతవాసం గడువు అయిపోయాక కనిపెట్టాడు. కానీ దుర్యోధనుడు గడువు ముందే కనిపెట్టాడని అందరికీ చెప్పాడు. కానీ అందరికీ సత్యమేంటో తెలుసు. ఇక్కడ దుర్యోధనుడి ప్లాన్ ఏంటంటే జీవితాంతం పాండవులని ఇలాగే వనవాసంలో అజ్ఞాతవాసంలో గడపాలని అనుకున్నాడు. ఆ టైంలో పాండవుల రాజ్యాన్ని కూడా ఆక్రమించి పాలించాలనుకున్నాడు. కానీ పాండవులు వాడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఈ దుర్యోధనుడు పాండవులకి తిరిగి రాజ్యం ఇవ్వలేదు. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చిన ఈ దుర్యోధనుడు తగ్గలేదు. అలాగే శ్రీకృష్ణుడినే చెరశాలలో బంధించాలని ప్రయత్నించాడు. శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఎప్పుడూ కోరుకోడు, కానీ యుద్ధమే చివరి మార్గం అయినప్పుడు యుద్ధాన్ని తప్పకుండా చేస్తాడు. ఈ దుర్యోధనుడికి శ్రీకృష్ణుడు సంధి చేసుకోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా యూజ్ చేసుకోలేదు. ఆ రోజు ద్రౌపదీదేవిని నిండు సభలో అవమానించాడు. ఇప్పుడు పాండవుల రాజ్యాన్ని ఆక్రమించి వాళ్ళకి ఏ దారి లేకుండా చేశాడు. అందుకే శ్రీకృష్ణుడు ధర్మస్థాపన కోసం యుద్ధం చేయక తప్పదని పాండవులకు చెప్పాడు. ఇలా శ్రీకృష్ణుడు అవతార ముఖ్య ఉద్దేశం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం, అధర్మంపై ధర్మం గెలవడం కోసం ధర్మపక్షమైన పాండవుల పక్షాన ఉన్నాడు. అందరూ కలిసి కురుక్షేత్రంలో యుద్ధం జరగాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధం అని కూడా పిలుస్తారు. సో ఫ్రెండ్స్, భగవద్గీత రావడానికి కారణం ఈ యుద్ధం. ఈ యుద్ధం గురించి అర్జునుడు శ్రీకృష్ణుడిని చాలా ప్రశ్నలు అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానాలు ఇస్తాడు. అర్జునుడు అసలు యుద్ధం ఎందుకు చేయాలి, తన వాళ్ళను ఎలా చంపాలి అని చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. అందుకే శ్రీకృష్ణుడు దానికి సమాధానంగా అర్జునుడికి భగవద్గీత ఉపదేశిస్తాడు. అర్జునుడు ద్వారా మనందరికీ అంటే సమస్త ప్రపంచానికి చెప్పాడు. ఇందులో శ్రీకృష్ణుడు ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, మీరు భగవద్గీత వినాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను భగవద్గీతలోని ప్రతి ఒక్క శ్లోకాన్ని మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తాం. అవి మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో భగవద్గీత అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.